ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. నేడు చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో ఖగోళ ప్రేమికులు, సామాన్య ప్రజలు ఈ వింతను వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడం వల్ల భూమి నీడ చంద్రుడిపై పడి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇవాళ ఏర్పడే చంద్రగ్రహణం చాలా తక్కువ సమయం ఉంటుందంటున్న బిర్లా ప్లానిటోరియం టెక్నికల్ ఆఫీసర్ హరిబాబుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇవాళ సాయంత్రం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుతుంది మనం బిర్లా ప్లానిటోరియంలో ఉండే టెక్నికల్ ఆఫీసర్ హరిబాబు సార్ ఉన్నారు. సార్, అంటే ఇవాళ చంద్రగ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది? మనం హైదరాబాద్ చూసేది ఏంటంటే ఒక 5 నిమిషాలు మాత్రమే, అది కూడా హొరైజన్ లెవెల్కి మాత్రం ఉంటుంది గ్రహణము. సరిగ్గా కనపడుతుందా లేదా అనేది మనం చెప్పడం కష్టం. ఎందుకంటే హొరైజన్ లెవెల్లో కొంచెం లైట్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ప్లస్ కొన్ని చెట్లు అవి అడ్డం ఉండడం వల్ల ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే మనకు కనపడుతుంది. వెదర్ క్లియర్గా ఉండి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే 5 నిమిషాలు మాత్రం మనం గ్రహణాన్ని చూడవచ్చు. ఏ రంగులో ఉంటుంది? కొంచెం రెడ్డిష్గా, బ్లడ్ మూన్ అంటారు కదా, కొంచెం ఏంటంటే మన సూర్యుడి కిరణాలు పడడం వల్ల మన అట్మాస్ఫియర్లో నుంచి చంద్రుడికి వెళ్ళడం వల్ల కొంచెం రెడ్డిష్గా, బ్లడ్ మూన్ అని అంటారు దాన్ని, ఆ టైప్లో ఉండవచ్చు కొంచెం. ఓకే, జనరల్గా గ్రహణాలు అనగానే చాలా వరకు ఇది సంపూర్ణంగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా అనే అభిప్రాయం ఉంటుంది. ఇవాళ చంద్రగ్రహణం ఏ విధంగా? సంపూర్ణ చంద్రగ్రహణమే, కాకపోతే మనకు కనపడదు. మన హైదరాబాద్లో సంపూర్ణంగా చూడలేము. ఎండింగ్లో మాత్రం 5 మినిట్స్ అంటే ఒక 10% మాత్రం మనం చూడగలం. ఎండింగ్లో ఒక 5 మినిట్స్ మాత్రమే, అది అయిపోయే టైంలో. మనకు చంద్రుడు వచ్చేదే 6:22, గ్రహణం స్టార్ట్ అయ్యేది 2:15కి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 3 అవర్స్ గ్రహణం అయిపోతుంది ఆ టైంకి. మనం ఎండింగ్లో గ్రహణం వదిలే టైంలో మాత్రమే మనం చూస్తున్నాం దీన్ని. ఓకే, ఒక శాస్త్రవేత్తగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఎలాంటి సమాచారం సేకరిస్తారు? ఏమీ లేదండి, ఇది నార్మల్గానే. దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ చూడవచ్చు. నేకడైతే చంద్రగ్రహణం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేకడైతే అందరూ చూడవచ్చు, మంచిగా కనపడుతుంది, ఏమి ఇబ్బందులు లేవండి దీంతో. సూర్యగ్రహణం అయితే మనం కొంచెం భయపడాలి, సన్ రేస్ మన కళ్ళల్లో పడి కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహణానికి అలాంటిది ఇబ్బంది ఏమీ లేదు, మీరందరూ కూడా చూడవచ్చు. ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే మనకు కనపడుతుంది. గ్రహణం సమయంలో జనరల్గా ఆహారం తీసుకోవచ్చా లేదంటే ఏంది? ఎందుకంటే చాలా వరకు ఇది ఒక జనాల్లో ఒక అపోహ ఉంది. అది నమ్మకాలండి, ఎవరి నమ్మకం వాళ్ళది చెప్పడానికి. మేమేంటంటే ఈ టైంలో కొంచెం గురుత్వాకర్షణ శక్తి అది కొంచెం ఏమన్నా అవుతుందేమో అంతే తప్ప దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ నమ్మకాలు దాన్ని బట్టి వాళ్ళు నడుచుకోవచ్చు అండి. మేము దాన్ని ఏం సజెషన్ చేయడం వల్ల తినొద్దు అని ఏం చెప్పలేము మేము. ఇది మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా చూసేటానికి అవకాశం ఉంటుంది, కాకపోతే తక్కువ సమయం ఉంటుంది. ఆ తక్కువ సమయంలో నేరుగా చూడవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. జనరల్గా జనాలకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాల గురించి కాకుండా నేరుగా చూసేటానికి అవకాశం ఉంటుందన్న చూడొచ్చు అన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.